అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు కనుక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. వేర్ టు బి స్టాండ్, హౌ టు బి స్టాండ్. నువ్వు ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు, స్కిల్ నేర్చుకున్న తర్వాత చాలామంది వాళ్ళ స్కిల్ ద్వారా వచ్చే కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి 90% ఆన్లైన్ సోషల్ మీడియానే చూస్ చేసుకుంటారు. సరే, సోషల్ మీడియా అయినా సరే, అంటే ఏదైతే ఆన్లైన్ ఉందో అది కానీ, లేదా ఆఫ్లైన్, ఇలా ఒక స్కిల్ నువ్వు నేర్చుకున్న తర్వాత నీకు ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి, అంటే ఎన్ని రకాలుగా నువ్వు వెళ్ళచ్చు ఆ స్కిల్తో అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తా. నువ్వు ఒక స్కిల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్గా చూసావో, ఇంపార్టెంట్గా చూసి నువ్వు అది నేర్చుకున్న తర్వాత కంటెంట్ ప్రొడ్యూస్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఐడెంటిఫై యువర్ క్లయింట్స్. నీ క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అది నువ్వు కనిపెట్టాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నావు అనుకో. ఈ వీడియో ఎడిటింగ్ ద్వారా 1,00,000 వేస్ ఉంటాయి. లైక్ ఇలా యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి ట్యూటోరియల్స్ చేసుకోవచ్చు, పెయిడ్ కోర్సులు చేయొచ్చు, లేకపోతే నువ్వు ఆన్లైన్ క్లాసెస్ చెప్పచ్చు వీడియో ఎడిటింగ్ మీద, ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ చెప్పచ్చు. యూట్యూబర్స్కి వీడియో ఎడిటింగ్ చేసి ఫ్రీలాన్సింగ్, దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు, యూట్యూబర్స్కి చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి చేయొచ్చు. కాలేజెస్, మ్యారేజెస్, దేనికైనా వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళని అప్రోచ్ అవ్వగలగాలి. అప్రోచ్ అయ్యి నువ్వు వాళ్ళతో మేనేజ్ చేసే దాన్ని బట్టి వాళ్ళు నిన్ను నమ్మి నీకు వర్క్ అయితే ఇస్తారు, నీ స్కిల్ని బట్టి. లైక్ ఫోటోగ్రఫీలో కూడా ట్యూటోరియల్స్ క్రియేట్ చేయొచ్చు. నువ్వు ఏదన్నా ఆన్లైన్ క్లాసెస్ చెప్పొచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పొచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, లేకపోతే ఏదన్నా ఫోటోషాప్ ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కొలాబరేట్ కూడా అవ్వచ్చు. నేను ఇలా ఫోటోగ్రఫీ చేస్తాను, మన ఇద్దరం కొలాబరేట్ అవుతాం, సో షాప్కి వచ్చిన వాళ్ళకి రికమెండ్ చేస్తే కమిషన్, అలా అది వేరే ప్రాసెస్ కదా, మామూలుగా అలా చెప్తున్నా. అలా కొలాబరేట్ కూడా అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అకాడమికల్లీ స్కిల్డ్ అయినా సరే, నీకు అకాడమికల్లీ 2 or more 3 సబ్జెక్ట్స్ నీకు వచ్చున్నాయి అనుకో, లైక్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, అకౌంట్స్, ఇలా నీకు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాటి మీద కూడా నువ్వు మనీ ఎర్న్ చేయొచ్చు. నీ ఫ్రెండ్స్ లేకపోతే క్లాస్మేట్స్ వాళ్ళకి ట్యూషన్ చెప్పుకో, లేకపోతే ఆన్లైన్లో ట్యూటోరియల్స్ క్రియేట్ చేయి, లేకపోతే టాపిక్స్ మీద వీడియోస్ చేయి. అలా నువ్వు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని విధాలుగా ఉన్నారు అనే దాని గురించి నువ్వు ఒకసారి ఫోకస్ చేయి. క్రియేటింగ్ పర్సనల్ బ్రాండ్. నువ్వు ఎలాగైతే ఏదైతే ప్రోడక్ట్స్ కొంటావో, లైక్ చాక్లెట్, ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది, 5 స్టార్ చాక్లెట్ ఉంది, డిఫరెన్స్ చెప్పగలుగుతావు కదా రెండింటి టేస్ట్కి. అలా నీకు నీ స్కిల్కి ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది. బ్రాండ్ నేమ్ అంటే అది నీ నేమ్ అవ్వచ్చు, లేదా నువ్వు పర్సనల్గా క్రియేట్ చేసుకునే నేమ్ అవ్వచ్చు. అలా ఒక పర్సనల్ బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకో. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చోట నువ్వు వర్క్ చేసావంటే అది నీ వర్క్ అని తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిటీ బిల్డప్స్. నువ్వు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నీ వర్క్ స్పేస్కి తగ్గట్టు కమ్యూనిటీస్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నీ చుట్టూరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా నీ చుట్టూరు నీ స్కిల్ ప్రొఫెషనల్ స్కిల్ అట్మాస్ఫియర్ ఉందనుకో, నీకు ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి తేడా తెలుస్తుంది. సో ప్రొఫెషనల్గా నువ్వు ఒక వేలో ఉంటావు, నీ వర్క్కి నువ్వు చేసే పనికి. సో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది, ప్లస్
నీకు ఇంకా కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. సో కమ్యూనిటీ బిల్డప్ అనేది ఎక్కువ చేసుకో. అంటే నువ్వు ఏదైతే స్కిల్ నేర్చుకున్నావో ఆ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఆన్లైన్లో గట్రా దొరుకుతూ ఉంటారు, ఆఫ్లైన్లో నీ చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళతో కమ్యూనిటీ కింద మార్చుకో, ఒక కమ్యూనిటీ కింద. లాస్ట్ వన్ ఏంటంటే ఐడియల్ క్లయింట్స్. ఇప్పుడు నువ్వు స్కిల్ నేర్చుకున్నావు, అది ప్రొడ్యూస్ చేయడానికి ద మెయిన్ వే ఒకటి ఉంటుంది. మెయిన్ అది సోషల్ మీడియా అయి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ మెయిన్ అనుకో, యూట్యూబ్ ప్యాషన్ కింద చేస్తూ ఉంటారు కొంతమంది, అది నీకు సోషల్ మీడియానే మెయిన్ అనుకో. మిగతావన్నీ సైడ్ అవ్వాలి. నువ్వు స్కిల్ నేర్చుకున్నావు కదా, మిగతావన్నీ ఒక సైడ్ ఇన్కమ్స్ లాగా. నీ మెయిన్ ఫోకస్ మొత్తం నీ ఐడియల్ క్లయింట్స్ మీద ఉండాలి. అది నీకు సోషల్ మీడియాలోనా, లేకపోతే నువ్వు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు, అది నీ ఐడియల్ క్లయింట్స్. సోషల్ మీడియా అనేది నీ సైడ్ ఇన్కమ్ అలాగా. లేకపోతే నువ్వు పెయిడ్ కోర్సులు రన్ చేస్తున్నావు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, అదే విషయాన్ని నువ్వు సోషల్ మీడియాలో కూడా అదే కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నావు. బట్ నీ ఐడియల్ ఏదైతే కంటెంట్ ఉందో అది ఏంటి, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ పెయిడ్ కోర్సులు. సో నీ సోషల్ మీడియా అనేది సెకండ్ ఇన్కమ్ అవుతుంది. అలా నీ ఐడియల్ క్లయింట్స్ని వెతికి ఐడియల్గా ఒకటి పెట్టుకో నీ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి. అందరూ సోషల్ మీడియానే ఐడియల్ కంటెంట్ ప్రొడ్యూసింగ్ కింద పెట్టుకోవక్కర్లేదు. చాలా వేస్ ఉన్నాయి దానికి, ఇంకా చాలా డిఫరెంట్ వేస్ అనేవి ఉన్నాయి. అది సో ఈ రోజుకి ఈ టాపిక్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు తెలిసి నేనైతే ఏ పాయింట్స్ వదలలేదు అంతే. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. అర్థం కాకపోతే నాకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి అర్థం కాకపోతే నాకు చెప్పండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, ఈ రోజుకైతే ఇంతే. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.